బొగతా వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. చూడండి, అది 30 అడుగుల పైనుండి పడుతుంది. ఇక్కడ 12 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అగైన్ మళ్ళీ ఒక టూరు బొగతా వెళ్తున్నాము. రండి, మీరు మాతోటి కూడా జర్నీ చేయండి. వీడియోలో కూడా చూసుంటారు, కానీ మాతోటి మళ్ళీ ఒకసారి మీరు కూడా ప్రయాణం చేయండి. అగో మా టీం అంతా రెడీగా ఉన్నాం మేము అందరము. హైదరాబాద్ టు వరంగల్ ఇప్పుడు నారపల్లి దాటుతున్నాం. తమ్మక్క సారలక్క దగ్గర గట్టమ్మ దేవాలయం. అంటే సాధారణంగా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడ ఆపి కొబ్బరికాయలు కొట్టి ఆ గట్టమ్మ దేవాలయం దర్శించుకుంటారు. అలా సెలవు కదా, రష్ బాగానే ఉంది, ఫుల్ రష్ ఉంది. సూపర్ సీనరీ. బొగతా వెళ్తుంటే పస్రా దాటాక ఫారెస్ట్ ఎంత బాగుందో చూడండి. దట్టమైన, ఎప్పుడు కాంక్రీట్ అరణ్యంలో తిరిగే, అంటే సిమెంట్ బిల్డింగ్ల మధ్య తిరిగే మనకు ఈ చెట్లు, ఈ అడవి మనలో ఉన్న ఉత్సాహాన్ని రెజ్యువనేట్ చేస్తుంది అనుకుంటాను. ఎంత బాగున్నాయి చూడండి ఫారెస్ట్ అంతా. అందులో ఏటూరు నాగారం అడవి అంటే ఇంకా చాలా చాలా ఫేమస్. ఎక్కడ చూడండి వాగులు, వంకలు, జంపన్న వాగు, దయ్యాల వాగు, ఎన్ని వాగులు ఉన్నాయో ఇక్కడ. ఏవో కనబడుతున్నాయి నీళ్ళు కూడా. ముందు బొగతా వెళ్ళటమేమో కానీ ఈ వాతావరణంతో చాలా ఉత్సాహంగా ఉంది. ఏటూరు నాగారం నుండి భూపాలపట్నం రోడ్ చక్కగా వెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్ దారి ఉంది చూడండి, బొగతా జలపాతం అని చెప్పేసి. మన రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం. చలో బాస్, పోదాం పండి. సిమెంట్ రోడ్ వేశారు, రోడ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మొత్తము అటవీ గిరిజనుల ఏరియాలా కనబడుతుంది, కానీ చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుంది. చాలా ఎగ్జైటింగ్గా. ఓ, ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఉన్నారు. చాలా బాగుంది. యా, అంతా డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఇక్కడ చూస్తున్నారు. ఎవరో ఫారెస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు, చూద్దాం ఏమడతారు. చెప్పండి. ఓ, టికెట్ అంటే ఎంతండి టికెట్? దగ్గరకైతే వచ్చాము. ఇక వెహికల్స్ అన్నీ పార్క్ చేస్తున్నాయి. మంచి మంచి చెట్లు చూసుకొని పెట్టేస్తున్నారు అందరు కూడా. బాబు, మనం కూడా ఏదైనా మంచి చెట్టు చూడండి సార్, ఏదైనా మరీ మధ్యలో ఎండలో పెట్టకుండా. చాలా వెహికల్స్ చూద్దాం ఎట్లున్నాయి. చాలా వచ్చారు అబ్బా, వెహికల్స్ అయితే ఇక్కడ బాగా కనబడుతున్నాయి. రైట్, వెళ్దాం పదండి. మన స్విమ్మింగ్ డ్రెస్లు ఏమన్నా ఉంటే తీసుకొని పోవాల్సిందే. మనము బొగతా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. నేను వ్యూ పాయింట్, బొగతా వ్యూ పాయింట్ దగ్గర ఉన్నా. ఇంకా కూడా ఉన్నాయి వ్యూ పాయింట్స్, ఎంత బాగున్నాయి చూడండి. చుట్టూ అడవులు. తెలంగాణలో ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్రదేశము బొగతా. ఇది మన హైదరాబాద్కి బాగా దూరంగా ఉంది. ఉండటానికి కూడా పెద్దగా అకామిడేషన్ సౌకర్యాలు ఎక్కువ లేవు. కానీ ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా కూడా ఉంది. ఇంకా ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నట్టుంది, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది.
వాటర్ ఫాల్స్ దగ్గర ఒక చిన్న గుడి కూడా ఇక్కడ ఒకటి ఉంది. మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. నా పేరు ఉయిక రాంబాయమ్మని. మాది ఇక్కడ అంటే మాది 5 కిలోమీటర్ల దూరం అండి. మాది వేరే ఊరు, చీకిపల్లి కాదు, మాది వీరాపురం. అక్కడి నుంచి ఇక్కడికి స్వామివారు చూడు సంకల్పన ఎలాగుందో. ఈ బొగతాన్న పేరు ఎందుకు వచ్చిందమ్మా? ఈ బొగతన్న పేరు ఎందుకు వచ్చిందంటే అప్పుడు వెనకటి కాలంగా భూమి పుట్టాంగా ఇక్కడ ఇది పుట్టిందండి, బొగత పుట్టింది. అప్పుడు పుట్టినప్పుడు ఇక్కడ దేవతలు ఉండేవాళ్ళంట, దేవ కనియలు ఉండేవాళ్ళంట. అయితే ఇక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇది అట్లనే నడుస్తూ ఉంటే ఏమైందంటే 2001 ఇక్కడ స్వామివారు మా కంటికి కనిపించారు. మా కంటికి కనిపించిన తర్వాత మేము ఇక్కడ పూజలు చేసుడు, కళ్యాణం చేసుడు, జనాలు రాబడి చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏమైందంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తామని వాళ్ళు తీసుకొని డెవలప్ చేస్తున్నారు. మేము 2001 నుంచి ఇక్కడ గుడి కట్టాము, పూజలు చేస్తున్నాం, అన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నాం. అది అందుకే బొగతా అంటారండి, అదనమాట. సో బొగత అనేది ఈమెకు చాలా మొదటి నుండి కూడా అనుబంధం ఉంది. ఇక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదండి ఈ అడవిలో, అసలు ఒక్క మనిషి కూడా వచ్చేవాళ్ళు కాదు. దీన్ని తీసింది స్వామితో పాటు, ఇక్కడ బొగతని బయటికి తీసింది, స్వామివారిని తీసింది నేనే. ఇక్కడ నా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తామని తీసుకున్నారు. డెవలప్ చేస్తామని తీసుకొని గుడిని కూడా చేస్తామన్నారు. ఈ స్విమ్మింగ్ దగ్గర పోవడానికి కొంచెం దారి రాళ్ళుగా ఉన్నాయి చూడండి. ఎస్, వాళ్ళ వయస్సును మర్చిపోయి అందరూ జలగాలు ఆడుతున్నారు. పూర్తిగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. లోపలి దిగండి. అక్కడ ఏదో తిరుపతిలో వేసినట్టు చేస్తున్నారు, దిగండి. వావ్, ఇక మన వాళ్ళు నిలబడ్డారు, ఇక్కడ కూర్చున్నారు. భయం వేస్తుందట వాళ్ళు అందులోకి దిగడానికి. చక్కగా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి అక్కడ. అక్కడ హెచ్చరిస్తున్నారు గార్డ్స్, ఎవరైతే పక్కకు వెళ్ళారో వాళ్ళు పోకుండా. అంతే, ఇందులో అన్ని రకాల వయస్సుల వాళ్ళు ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. మహిళలు కూడా ఉన్నారు అందరూ. బహుశా వాళ్లకు ఆ ప్రపంచాన్ని మర్చిపోయి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది.
మా టీం వాళ్ళు కూడా అక్కడ నిలబడ్డారు. చాలా బాగుంది. ఒక స్విమ్మింగ్ పూల్ లాగా చేశారు. నేనైతే కెమెరా పట్టుకుని నీళ్ళలో ఎట్లా తేలికలు కొడుతున్నారు చూడండి. అసలు చాలా చాలా డీసెంట్గా ఉంది. చూస్తున్నాగా చుట్టూ తిరుగు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. చాలా మంది లేడీస్ కూడా వస్తున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు జనం, ఫుల్గా వస్తున్నారు బాగా. చాలా ప్రిపేర్డ్గా వచ్చారు అందరూ. ఇవి వాళ్ళు ట్యూబ్స్ కూడా తెచ్చుకున్నారు మొత్తం అంతా. ఈయనెవరో సినిమా యాక్టర్ లాగా ఉన్నారు. దగ్గరగా ఉన్న వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాము. ఆ వాగు, ఆ పైనుండి పడ్డ నీళ్ళన్నీ అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇక్కడ నుండి వ్యూ చక్కగా కనబడుతుంది. ఆడుకోవడానికి పార్క్ లా కూడా బాగుందండి ఇక్కడ. ఆ తర్వాత మంచిగా రెస్ట్ తీసుకోవడానికి అన్నట్టుగా ఈ వ్యూ పాయింట్ గద్దెలా చేశారు. స్నానం చేశాక చేంజ్ ఓవర్ కోసం ఇక్కడ
ఇదే చిత్రము అనుకోకండి. ఆ రాయి ఏదో చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు తేడా